బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం మా ఆయన మీద నేను ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా, నిజమా? మా హస్బెండ్ కి నాకు పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగితే నేను ఒక్కొక్కసారి తినను. కొంచెం నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేదు. ఫుడ్ తినకుండా టాబ్లెట్ వేసుకోకుండా ఉంటే కనుక నాకు చాలా ప్రాబ్లం వస్తుంది. అందువల్ల నేను ఇప్పుడు తినకుండా ఉంటే మా హస్బెండ్ ఏమంటారు, మా ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో, మా హస్బెండ్ రియాక్షన్ ఏంటుందో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. మా హస్బెండ్ వచ్చేలోపు ఈ కార్నర్లో సెట్ చేస్తాను. పెద్ద ప్లానింగే. మా హస్బెండ్ వచ్చేది, నీకు కూర్చునేది నాకు అంతా కవర్ అయిపోతుంది. ఇక్కడ సెట్ చేసుకుంటాను. బాబు పడుకున్నాడు. 2:30 కల్లా మా హస్బెండ్ వచ్చేస్తారు. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. ఫోన్ సెట్ చేసేసుకున్నాను. ఓకే, ఎట్లా జ్వరం తగ్గిందా? నీ అమ్మ దీంతో పెద్ద దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వచ్చే కూర్చున్నా నీళ్ళనే తెచ్చారా తెలియదా నీకు? వద్దురా అంటే పెళ్లి చేసుకుంటే గిట్లా ఉంటుంది. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఇలా నీళ్ళు తీసుకున్నా నీళ్ళు కూడా అయిపోయినాయి. లాస్ట్ అమ్మ నాకు అంతా మాకు అమ్మ వస్తూ పడ్డది. నీళ్ళు కూడా నేను తీసుకొచ్చాను. మళ్ళా పెంట పెట్టింది అంటే అన్నం తినలేదు, ఏం తినలేదు. గిన్నెలు అట్లా ఉన్నాయి, సింకు నిండా గిన్నెలు ఉన్నాయి. మా దిమాగ్ ఉన్నా నీకు? ఎన్ని హాస్పిటల్కి 2,200 అయ్యింది. ఇప్పుడు నా దగ్గర పైసలు కూడా లేవు. తినకపోతే ఎట్లా? ఉండుమంట చచ్చిపోమంటా నాకేనా? అవసరం లేదు, నేను తినా. పోతా ఎక్కడ వెళ్ళిపోతా. నువ్వు అవన్నీ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. దిమాగ్ ఖరాబ్ అయితే తినదా? టాబ్లెట్ పుషాక్ వచ్చినా ఏమన్నా? టాబ్లెట్ కూడా వేసుకోలేవు. మళ్ళా ముందు గొడవ పెట్టుకుంటాడు. ఎవరు తిను టాబ్లెట్ నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో. అరే అన్నం తినాలని కూడా నీకు ప్రాబ్లం అంటే ఎట్లా పడినామా నీకు? మరి నువ్వు పెద్ద మాటలు మాట్లాడే ఆలోచన లేదా నీకు? అంటే దానికి ఇప్పుడు తినకుండా ఉంటారా? తినను, తెలుసా నీకు? నేను తినాను. ఇదిగో అయింది, అయిపోతుంది. అరే కాల్పండు అన్నం పెట్టాలి. అన్నం పెట్టుకురావాలా? అన్నం పెట్టుకోవచ్చా? అన్నం పెడతా చేసే మళ్ళీ బతిందాడతావా? అవసరం లేదు, జరుగులు ఫస్ట్. జ్వరం అవసరం లేదు, జరుగు. నీకేమైనా అయితే నా కొడుకు నేను ఆగమైతాను. నేను చెప్పినా కానీ నీకు అర్థమైతే లేదా? నాకు పిచ్చి పిచ్చి చేసి నాకు దిమాగ్ ఖరాబ్. నాకు దిమాగ్ నాకు పిచ్చి చేసి ఏ ప్రాంక్ గిర్ ప్రాంక్ ఆయే? తుమ్మే ప్రాంక్ ఆయే? ప్రేమ వచ్చిన కొడుతూ కోపం వచ్చిన కొడతావా? వెళ్తున్న ప్రాంక్ చేశాడా? తిన్నాక గిన్నెలు కావవి. చూడు ఆలు కర్రీ చేసిన తిన్నాక గిన్నెలా? అయ్యో గుండె డప్టా కొడుకుంది. చెప్తే యాక్షన్ రాదు కదా. మంచికి రాజా టెన్షన్ పెట్టకూడదు. ఏం చేయాలి? కూర్చొని చెప్పు. ఏం చెప్పు? ఇట్లా ఉంటుంది. మీ ఇంట్లో ఇట్లా ఉండదా?
ఈసారి పిల్లలు ప్రాంక్ ప్రాంక్ అంటే ఏం చేయలేదు. అందుకే భార్యలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, గొడవ పెట్టుకోవద్దు, సరేనా? మీ ఇంట్లో కూడా చూసుకుంటా ఏం కూడా కెమెరా ఉన్నాయో. కెమెరాలు కాదు కానీ సిచ్యువేషన్, బట్ ఓకే. ఇదే ఇలా మా ఇంట్లో అయితే ఇట్లా జరిగింది, ఇలా రియాక్షన్ ఉంటుంది. ప్రేమ ఉన్న ఒక చిన్న దెబ్బ పడుతుంది, కోపం ఉన్న ఒక చిన్న దెబ్బ పడుతుంది, బట్ అందులో ప్రేమనే ఉంటుంది, కోపం ఏమి ఉండదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బొబ్బిలి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.